ఇక ఢిల్లీలో సీజేపీ తరపున ప్రచారం చేసిన కొంతమంది యూట్యూబర్లు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా పోస్టులు పెట్టిన పలువురు యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ కోసం ఒక్కొక్కరు సుమారు 40,000 నుండి 80,000 వరకు తీసుకున్నారు అంటూ ప్రాథమిక ఆధారాలు గుర్తించారు పోలీసులు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా నిర్వహణ, కంటెంట్ ప్రమోషన్లో భాగస్వామ్యం ఉన్న కొన్ని ప్రధాన కంపెనీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ అంటే సీజేపీ మొన్న అంతా భారీ స్థాయిన ఉద్యమం చేసింది. అయితే ఆ ఉద్యమాన్ని ప్రమోట్ ఎవరెవరు చేశారు అనే దానిపైన ఇప్పుడు ఫోకస్ చేశారు. ప్రమోట్ అంటే ఫ్రీగా చేయలేదు, ఒక్కొక్క డబ్బులు తీసుకొని 40,000 నుంచి 80,000 దాకానంట కదా. నిజంగా అసలు ఏం జరుగుతోందో అన్నది. फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था, मैंने वहाँ पे कोक पी, वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे, वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को, उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली. मैं भी मात्र 15 साल की हूँ, मैंने जो करा माफ़ी के लायक नहीं था, मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़. రైట్, అది యూపీ అమ్మాయి ఎవరైతే మోదీ తల్లిని అసభ్య పదజాలంతో దూషించిందో ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అయితే మోదీ కూడా ఒక ఇన్స్టాలో రీల్ పెట్టారు. ప్రస్తుత యువత ఎటు వెళుతోందో నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది, చాలా బాధేస్తోంది. అమ్మాయిలు కూడా ఇలాంటి పదాలని, ఇలాంటి మాటలు మాట్లాడతారా అని చెప్పి ఒక ఇంత నాకు ఆశ్చర్యం కూడా కలిగింది. తల్లిని కూడా తిట్టారు. కానీ ఈ పిల్లలందరూ కూడా పెడదోవ పట్టారు. వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుందాం, ఎందుకంటే అందరూ కూడా మన పిల్లలే కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా క్షమిస్తున్నాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అన్నారు. అందుకే ఆ అమ్మాయి కూడా మొత్తం ప్రధానికి సారీ చెప్పింది, దేశానికి కూడా సారీ చెప్తోంది. అంటే యువత కొంతమంది సరే ఒక కాజ్ కోసం ఫైట్ చేయడం తప్పేం కాదు, కానీ దాంట్లో పెడదవ పట్టించే విధంగా కొంతమంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లేకపోతే అక్కడ వచ్చిన ప్రొటెస్టర్స్ అందరూ కూడా మోదీని తిడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అలా చేస్తుంటే నేను కూడా వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను కూడా తిట్టాను తప్ప నేను కావాలని ఇది చేయలేదు అని చెప్పి పాపం క్లారిటీ ఇస్తాం. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కారణమైనటువంటి యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క వీడియోకి లేదంటే వాళ్ళు పెట్టినటువంటి కంటెంట్కి 40,000, 80,000 ఇంకా అంతకంటే ఎక్కువనో అవన్నీ కూడా మన ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. రైట్ శివ, ఎవరెవరు చాలా ముఖ్యమైనటువంటి ఏ ప్లాట్ఫామ్స్ ఈ రకంగా పోస్టులు పెట్టారు, ఎవరెవరు ఎక్కువగా డబ్బులు తీసుకున్నారు అనేది పోలీసులు మొత్తం డేటా సేకరించారా? డెఫినెట్గా సుమతి, రాజేష్, ఈ సీజేపీ నిరసన ముగిసిన తర్వాత ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటు యూట్యూబర్కి సంబంధించి కానీ ఇన్ఫ్లుయెన్సర్లు అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత ప్రచారం ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ పోలీసు విభాగం. దానిలో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కంటెంట్ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిపైన దృష్టి సారించారు. మొత్తం దాదాపు 3 కంపెనీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దాంట్లో పలు కీలక ఆధారాలు కూడా లభించాయి. దానితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఈ సీజేపీకి సహకరించారు. కంటెంట్కి సంబంధించి కానీ ఇన్ఫ్లుయెన్సర్లు మరో యూట్యూబ్లో వారికి సంబంధించిన సమాచారాన్ని ప్రమోట్ చేయడానికి కానీ అనేక విధాలుగా కూడా జర్నలిస్టులు కూడా సహకరించారనేది కూడా పోలీసుల వద్ద ఆధారాలు లభించాయనేది కూడా ఢిల్లీ పోలీసులు డీసీపీ కూడా, సెంట్రల్ ఢిల్లీ డీసీపీ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఒక్కొక్కరు దీనికి ప్రమోట్ చేయడానికి 40,000 నుంచి 80,000, మరికొంతమందికి 30,000, 20,000 కూడా, కొంతమంది కింది స్థాయి వరకు అటువంటి వారికి ప్రమోట్ చేసినందుకు వారికి మనీ కూడా చెల్లించినట్టు తెలుస్తుంది. ఇక ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పెద్ద మొత్తంలో సీజేపీ నిరసన తెలియజేయడానికి కానీ అంతమంది గ్యాదర్ చేయడానికి, తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ప్రమోట్ చేయడానికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే మీరు చెప్తున్నట్టుగా ఇంత భారీ మొత్తంలో డబ్బు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉంటారు, యూట్యూబర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ డబ్బు సరఫరా అంటే పంపిణీ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ కావాలి. సో ఎవరు వీళ్ళ బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారు అనే దానిపైన ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తున్నారా, అనుమానం వ్యక్తం చేస్తున్నారా శివ?
అంటే వివరాలను కూడా సేకరించారు, కానీ ఆ వివరాలను కూడా బయటికి వెల్లడించడం గోప్యంగానే ఉంచుతున్నారు. అంతా కూడా గోప్యంగా ఉంచిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఆధారాలను సేకరించిన తర్వాత దీనికి సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మరో ఫండింగ్ కూడా సీజేపీకి ఫండింగ్ వచ్చింది, అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడా జరగలేదు, కేవలం బ్లాక్ మనీ రూపంలో చేతులు మారాయి తప్ప ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగలేదు అనేది కూడా పోలీసులు గుర్తించారు. మరో ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంతకుముందు చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్లు కానీ కంటెంట్ ప్రమోటర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి సంస్థలకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, డేటా అంతా కూడా ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకుని లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. పోలీసులు కొంతమంది దగ్గర డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే సీజేపీ మొన్న జరిగినటువంటి ఆ నిరసనలో సీజేపీ పక్షాన రెచ్చగొట్టే విధంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఆ ఇన్ఫ్లుయెన్సర్లని డబ్బులు తీసుకొని మరి డబ్బులు తీసుకొని, అంటే వాళ్ళు తమ ప్లాట్ఫామ్స్ లో ప్రమోట్ చేసినందుకు ఒక్కొక్కళ్ళు 40,000 నుంచి 80,000 మాక్సిమం గరిష్టంగా తీసుకున్నారని చెబుతున్నారు. బట్ వాళ్ళపైన ఫోకస్ చేశారు. వాళ్ళ కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటున్నారంట. రాజేష్, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జెన్జీ ఈ మాట తప్ప ఇంకేం వినిపించట్లేదు. మొన్న జరిగిన జంతర్ మంతర్ ధర్నా తర్వాత ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అలాంటిదే